కౌసల్య తన ఇద్దరు కొడుకులు మరియు కూతురికి వివాహం చేసి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉంటుంది. పెళ్లిళ్లు జరిగిన వెంటనే ఇద్దరు కోడళ్ల కాపురాలు వేరువేరు చేసేస్తుంది. ఎక్కడ గొడవలొచ్చి వాళ్ల మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోతారేమోనన్న భయంతో ముందుగానే ఇద్దరు కోడళ్ళని విడదీసి వేరువేరు ఇల్లులిచ్చి ఆ ఇంట్లో వాళ్ల కాపురాల్ని పెడుతుంది. కౌసల్య మాత్రం కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర, కొద్ది రోజులు చిన్న కొడుకు దగ్గర ఉండేది. అప్పుడప్పుడు వెళ్లి తన కూతుర్ని కూడా చూసొచ్చేది. కౌసల్య కూతురు కావ్య వచ్చినప్పుడు అందరూ కలిసి పెద్ద కొడుకు రాజేష్ ఇంట్లో గాని లేదంటే చిన్న కొడుకు రాకేష్ ఇంట్లో గాని ఉండేవాళ్లు. ఎవరెక్కడున్నా రోజూ రాత్రిపూట మాత్రం నది ఒడ్డుకు వెళ్లి చక్కగా తిని రావటం అలవాటు. అసలు ఈ అలవాటు కౌసల్య వల్లే వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు ముగ్గురు పిల్లల్ని నది ఒడ్డుకు తీసుకెళ్లి అక్కడ చంద్రుణ్ణి చూపిస్తూ అన్నం తినిపించటం మొదలెట్టింది. అలా వాళ్లకి బయట తినటం అలవాటైపోయింది. ఏంటండి రోజు బ్యాగ్లో సామాన్లు పట్టుకొని పిల్లల్ని పట్టుకుని వెళ్లేటప్పటికీ నాకు తల ప్రాణం తోకకొస్తుంది. నా వల్ల కావట్లేదండి. రోజూ అవి పట్టుకుని వెళ్లి మళ్లీ అవన్నీ తీసుకురావటం, ఇలా తిరిగేటప్పటికే సరిపోతుంది. పొద్దటి నుండి ఆఫీస్లో కష్టపడి సాయంత్రం వచ్చి మీరు కోరిన కోరికలు తీర్చడానికి నా వల్ల కావట్లేదు. ఏదో కొద్దిగా వండుకొని ఇంట్లో కూర్చొని తిందామండి. ఏమైంది కీర్తి? నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా చెప్పు. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ ఇంటి దగ్గర తిందామని మాత్రం అనకు. నాకు రోజు నది ఒడ్డున తినటమే అలవాటు. ఆ అలవాటుతో నా భావాలు ముడిపడి ఉన్నాయి. చిన్నప్పటి నుండి అమ్మ అక్కడికి తీసుకెళ్లి తినిపించటం వల్ల మాకు వాటితో చాలా జ్ఞాపకాలున్నాయి. నీకేం కావాలన్నా సాయం చేస్తాను. దయచేసి ఇంట్లో తిందామని మాత్రం అనద్దు ప్లీజ్. మీరంత ఎమోషనల్గా ఫీల్ అయితే నేనేం మాట్లాడగలను చెప్పండి అని కీర్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి తన తోడికోడలు కుసుమ వచ్చింది. నాకీరోజు ఆఫీస్లో బాగా లేట్ అయిపోయిందక్కా. నేనొచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. మీ మరిది గారితో మనం బయటకెళ్ళి టిఫిన్ తిందామని అన్నాను. ఆయనేమో టిఫిన్ ఇంటికి పట్టుకొస్తాను, అప్పుడు నది ఒడ్డుకి వెళ్ళి అందరం కలిసి తిందామంటున్నారు. ఏంటక్కా ఈ అలవాటు? నాకస్సలు అర్థం కావట్లేదు. ఈ మధ్య రోజు రోజుకి వీళ్ళ అలవాట్లు చూస్తుంటే నాకు విసుగొచ్చేస్తుంది. ఎందుకు కోడళ్ళు ఇద్దరూ అంతలా విసుగెత్తిపోతున్నారు? అయినా చిన్నప్పటి నుండి వాళ్ళు చంద్రుణ్ణి చూస్తూ అల్లరి చేస్తూ తినటం అలవాటు. వాళ్ళకి చల్లగాలి, అక్కడుండే వాతావరణం నచ్చుతుంది, ప్రశాంతత వస్తుంది. అదే ఇంట్లో 4 గోడల మధ్య రాదు కదా. అందుకే వాళ్ళకి ఆ జీవితం అలవాటైపోయింది. అయినా ఆఫీస్లో ప్రెషర్ వల్ల వాళ్ళిలా చేస్తున్నారు. ఆఫీస్లో పని లేనప్పుడు మీతో బయటికెళ్లేటప్పుడు వాళ్ళు మీతోనే కదా తింటున్నారు. దానికి ఇంత రాద్ధాంతం చేయడం అవసరం అంటారా? అయినా ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడకండి. మనకి మన కుటుంబానికి అది అస్సలు మంచిది కాదు. అది కాదత్తయ్యా, రోజు అన్నీ పట్టుకెళ్లటం మళ్ళీ తీసుకురావడం అంటే కష్టంగా అనిపిస్తుంది. మేం కూడా ఆఫీస్కెళ్ళి పనులు చేసుకొని వస్తున్నాం కదా. ఇంకా రాత్రికొచ్చి ఈ పని కూడా అంటే కొంచెం విసుగొస్తుంది. అదేదో ఇంట్లోనే ఒక ముద్ద తిని ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నామంతే. అక్క చెప్పింది నిజమే అత్తమ్మా. రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి అలసిపోతున్నాం. అందుకే అక్కలా అంటుంది. సరే చూద్దాంలే అంటూ కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏదో ఒక రకంగా అబ్బాయిలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కోడళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. అందుకే ఒకసారి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకుంటూ అబ్బాయిల దగ్గరికి వెళ్తుంది. బయట నది ఒడ్డున ఇద్దరు కొడుకులు కూర్చుని ఉంటారు. బాబు రాకేష్, రాజేష్, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు రోజూ నది ఒడ్డున కూర్చొని తినటం కోడళ్ళిద్దరికీ ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ అన్ని వంటలు చేసి సర్దుకొని నది ఒడ్డుకు వస్తున్నారు. అన్ని పనులు చేసుకుని రావడానికి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు బయట ఆఫీస్లో రోజంతా అలసిపోయి ఉంటారు కదా. మళ్ళీ ఇవన్నీ అంటే ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మీరు కూడా సాయపడటం లేదు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. మీతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారుగా. ఇంటి బాధ్యతలు వాళ్లే చూస్తున్నారు. ఇంటికేం కావాలో కూడా వాళ్లే చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చి స్ట్రెస్ అని చెప్పి నది ఒడ్డుకొచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా. దానికోసం మీరెప్పుడూ ఆలోచించనే లేదు. వాళ్ళు వంట చేసి పెడుతుంటే మీరు సామాన్లు సర్దేటట్టుగా ఉండాలి. వాళ్ళు వచ్చేటప్పటికి ఆలస్యమైతే మీరే వంట చేసేటట్టుగా ఉండాలి. అంతేగాని బాధ్యత అంతా వాళ్ళ మీద పడేసి ఇలా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా బాధపడతారుగా. వాళ్ళు కూడా మనుషులే కదా బాబు. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది.
మీరు వాళ్ళిద్దరి చేత ఒక మంచి వ్యాపారం పెట్టిస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు ఆఫీస్ నుండి వచ్చేసరికి వాళ్ళు నది ఒడ్డునే కనిపిస్తారు. నది వల్ల బిజినెస్ బాగుంటుంది. ఇక్కడే బయట ఉండటం వల్ల మీరు కూడా కలిసొచ్చి ఇక్కడే తినేటట్టుగా ఉంటుంది. ఇంట్లో వంట చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ వ్యాపారం ఉంటే మీరు కూడా తినొచ్చుగా. పైగా నేను కూడా వాళ్ళకి సాయంగా ఉంటాను. మీరు భోజనం అయ్యాక కొట్టు మూసేందుకు సాయం చేస్తే అంతే చాలు. నీ ఆలోచన అయితే బాగుంది, కానీ ఈ విషయం ఒకసారి కీర్తి మరియు కుసుమల్ని అడగండి. వాళ్ళు ఒప్పుకుంటే మాకెటువంటి అభ్యంతరమూ లేదు. మీరిద్దరే సాయంగా ఉంటానంటే వాళ్ళెందుకు చెయ్యరు చెప్పండి. సరే అమ్మా, ఈసారి నుండి సాయం చేస్తాం అని చెప్పి అక్కడే ఉండి తమ భార్యలొస్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళింతలో భోజనం పట్టుకుని నది ఒడ్డుకొచ్చారు. రాజేష్ తన భార్య కీర్తిని పక్కకి తీసుకెళ్లి, సారీ కీర్తి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని అనిపించింది. పొద్దుటి నుండి ఆఫీస్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు పిల్లలకి భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా నీకు. ఈ రోజు నుండి నీకెటువంటి సాయం కావాలన్నా నాతో చెప్పు, నేను చేసి పెడతాను. ఏంటండి సడన్ గా ఈ మార్పేంటి? ఏదైతేనేలే, మీలో మార్పు వచ్చింది కదా, నాకు అంతే చాలు. ఇంతలో రాకేష్ తన భార్య కుసుమతో మాట్లాడుతుంటాడు. ఇందాక అమ్మొచ్చి నాతో అన్నయ్యతో మాట్లాడింది. మీరు బాధపడుతున్న విషయం వివరించింది. నిజంగా అప్పుడు అనిపించింది నేను నీ విషయంలో ఎంత పొరపాటు చేశానని. ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను సాయంగా ఉంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఇంకా వదిన కలిసి ఈ నది ఒడ్డున ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎంతని మీరు బయట కష్టపడుతుంటారు, నది ఒడ్డున బిజినెస్ అంటే మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ వచ్చి తినడానికి ఇష్టపడతారు. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే నేను అన్నయ్య వచ్చి మీ ఇద్దరికి సాయం చేస్తాం. అంతవరకు అమ్మ మీతో అన్ని పనులలో సాయం చేస్తూ ఉంటుంది. ఓసారి వదిన మరియు నువ్వు మాట్లాడుకోండి, మీ ఇద్దరికి ఓకే అనిపిస్తే వ్యాపారం మొదలెడదాం. రాకేష్ చెప్పిన మాటలు విని కుసుమ ఆలోచనలో పడింది. ఇంతలో రాజేష్ కూడా తన భార్యకి నది ఒడ్డున బిజినెస్ గురించి వివరిస్తాడు. మేము సాయంత్రం అంతా బిజినెస్ చేసుకుని కూర్చుంటే పిల్లలకి ట్యూషన్కి ఇంటికొచ్చాక వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారండి? మీరే ఆఫీస్ నుండి అలసిపోయొస్తారు. నువ్వేం కంగారు పడకు కీర్తి, నేనున్నాను కదా. వాళ్ళకి ట్యూషన్ పట్టుకుని వెళ్ళి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాదే. నువ్వు ఇన్నాళ్లుగా ఆఫీస్కి వెళ్ళి వచ్చి పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళి అన్నీ చూసుకుంటున్నావు కదా, అలాగే నేను కూడా ఈ రోజు నుండి అన్ని పనులు చూసుకుంటాను. అన్నింటికీ నువ్వు సరే అనుకుంటే నువ్వు కుసుమ కలిసి మాట్లాడుకోండి, బిజినెస్ మొదలెట్టండి. కీర్తి సరే అని చెప్పడంతో కీర్తి మరియు కుసుమ ఒకరికొకరు కలిసి వ్యాపారం పెట్టడానికి మాట్లాడుకున్నారు. సాయంత్రం స్నాక్స్ మరియు లైట్గా డిన్నర్ బిజినెస్ ఏర్పాట్లు చేస్తారు. అయితే కొత్తలో పెట్టినప్పుడు మాత్రం పబ్లిసిటీ సరిగ్గా లేక వ్యాపారం తక్కువగా జరిగేది. కొద్ది రోజుల తరువాత కీర్తి మరియు కుసుమ మంచి పబ్లిసిటీ చేయడంతో మరియు వాళ్ళ చేతి వంట టేస్ట్ అందరికీ నచ్చడంతో జనాలు రావడం మొదలవుతుంది. రోజు రోజుకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కీర్తి మరియు కుసుమ వ్యాపారం చేస్తుంటే వ్యాపారం జరిగినప్పుడు రాకేష్ మరియు రాజేష్ సాయంగా ఉంటూ ఉండేవాళ్లు. అలా వ్యాపారం మొత్తం జరిగిపోయాక అందరూ కలిసి నది ఒడ్డున తిని తరువాత షాప్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుండేవాళ్లు. రోజు ఇలా జరగడం చూసిన కౌసల్య చాలా సంతోషిస్తుండేది. వేరు కాపురాలు పెట్టినా కూడా వాళ్ల మధ్య అన్యోన్యత చాలా బాగుండడంతో కౌసల్య మురిసిపోతూ చుట్టుపక్కల అందరికీ చెప్తూ ఉండేది. కుమారి సుజాత మరియు కృష్ణలకి పుట్టిన ఏకైక కూతురు. చిన్నప్పటి నుండి కుమారిని గారాబం వల్ల ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచేవారు. అది చాలా పల్లెటూరు. దానివల్ల బయటికి వెళ్లి చదువుకోకుండా ఇంటి పట్టునే ఉంటూ ఉండేది. తనకి పట్నం నాగరికత గాని బట్టలు వేసుకునే తీరు గాని ఏం తెలీదు. ఎప్పుడూ బయటికి వెళ్లేది కాదు కాబట్టి ఎలా ఉంటే అలాగే ఉండేది. రెడీ అవ్వడం గాని మేకప్ వేసుకోవడం గాని ఏమీ తెలీదు. అయితే ఒకరోజు అలా ఉండగా సుజాత కుమారితో ఇలా అంటుంది. కుమారి, చూడు, అందరూ ఆడవాళ్లు ఎంత అద్భుతంగా కట్టుబొట్టు మార్చుకుని అద్భుతంగా తయారవుతున్నారో. నువ్వు కూడా అలా ఉంటే ఎంత బాగుంటావు కదమ్మా. నువ్వెలా ఉన్నా మాకిష్టమే అనుకో, కాని అందరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. నా కూతురు కూడా అలా తయారై ఉంటే ఎంత చక్కగా ఉంటుందో అని మా మనసుకి కూడా అనిపిస్తుంది కదా.
నువ్వేమో జుట్టంతా ముడిపెట్టుకొని కూర్చొని ఉంటావు. ఒక్కరోజు కూడా నువ్వు జడ వేసుకున్నట్టు నాకు తెలీదు. ఏంటమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని నన్ను రెడీ అవ్వమంటున్నావు? అయినా నేను ఊరు దాటెక్కడికి వెళ్ళను. మన ఊరు చాలా చిన్నూరు. మహా అయితే 3 వీధులుంటాయి. అంతదానికే నేను రెడీ అయ్యి ఏం చెయ్యాలి? ఇలాగే సౌకర్యంగా ఉంటుంది నాకు. చూడు ఎంత చక్కగా ఉందో. ఇలాగే ఉంటే బాగుంటుంది. అంతేగాని మొహానికి లేనిపోని పెయింట్లు వేసుకొని జుట్టుకి అడ్డమైన క్లిప్పులు తగిలించుకుంటే బాగుంటుందంటే ఎట్లాగమ్మా? పోనీలే కుమారి, నీకెలా నచ్చితే అలాగే ఉండు. నీ ఇష్టమే మా ఇష్టం. అలా మాట్లాడాక కొద్దిసేపటి తరువాత సుజాత తన భర్త కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఏవండి, మన అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. తను ఊళ్ళోనే ఉండాలి. తనని బయటకి పంపించటం, వేరే ఊరు పంపించటం నాకిష్టం లేదు. మన కళ్ళ ముందే ఉంటే బావుంటుంది కదా. మన ఊళ్ళో అయితే అలాంటి అబ్బాయి ఎవ్వరూ లేరు. అందుకే ఎవరైనా ఇల్లరికం వచ్చే అబ్బాయి ఉంటే చూడండి. అయినా ఇప్పుడు తనకి ఏమంత వయసైపోయిందే. పెళ్లి చేయమంటున్నావు, సంబంధాలు చూడమంటున్నావు. చూసుకొని చేద్దాంలే. అసలే మనకొక్కతే కూతురు. తనకి మంచి భర్తని చూసి చెయ్యాలి. ఎవరిని పడితే వాళ్ళని చూసి చేయటం నాకు ఇష్టం లేదు. బాగా చెప్పారు. అలా అని మంచి సంబంధం చూసి తనకి చెప్పి వివాహం చేశామనుకోండి, అప్పుడు ఆ అబ్బాయి తనని తీసుకుని వెళ్ళిపోతానంటాడు. అప్పుడు తను వెళ్ళిపోయిందనుకోండి, మనకి ఏం తోచదు. అందుకే మన వీలుకు తగ్గట్టు ఏదైనా సంబంధం ఉంటే చూసి చెయ్యండి. కృష్ణ కూడా సరే అన్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు కౌసల్య తన 3వ కొడుకైన రాముకి సంబంధాలు వెతుకుతుంటుంది. తన 2 కొడుకులకి వివాహం జరిపించేస్తుంది. కౌసల్య అత్తగారైనా కూడా చాలా మోడ్రన్గా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది. తన 2 కోడళ్ళు కీర్తి మరియు కుసుమ కూడా డ్రెస్సులు వేసుకుని చాలా మోడ్రన్గా ఉంటారు. ఎంత మోడ్రన్గా ఉన్నా కూడా ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. కౌసల్యకి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. అయితే కౌసల్య ఒక సంబంధం చూసి ఆ అమ్మాయితో మాట్లాడడానికి వాళ్ళింటికి వెళ్ళింది. మా అబ్బాయి ఫోటో నీకు ఇంతకు ముందే పంపించాను కదా, చూసావు కదా అమ్మాయి. నీకు అబ్బాయి నచ్చాడా? నాకు అబ్బాయి అయితే నచ్చాడు గాని కొన్ని షరతులున్నాయి. ఆ షరతులకి మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే మీ అబ్బాయిని నేను చేసుకోను. పెళ్ళైన తరువాత నేను అందరితో కలిసి ఉండలేను. నాకు వేరే కాపురం పెట్టించండి. ఇంకో ముఖ్యమైన విషయం, నేను జాబ్ చేస్తున్నాను. నేను చేస్తున్న జాబ్కి వచ్చిన డబ్బులు మీ అబ్బాయికి గాని మీకు గాని ఇవ్వను. అది నా పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకుంటాను. కౌసల్య వెంటనే ఈ పెళ్లి జరగదు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. వెంటనే ఇంటికి చేరుకొని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంది. కౌసల్యని అలా చూసి రఘురాం తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏం జరిగింది కౌసల్య? పిల్లని చూడ్డానికి వెళ్ళావు కదా, ఏమైంది? అంత దిగులుగా ఉన్నావు? ఏంటండి ఈ మధ్యన అమ్మాయిలు ఇలా ఉన్నారు? పెళ్లికి ముందే ఆ అమ్మాయి ఎన్ని షరతులు పెడుతుందో తెలుసా? నేనైతే ముందే చెప్పాను, మనం కట్నం తీసుకోము అని. అలాంటప్పుడు మన మంచితనాన్ని అర్థం చేసుకుని ఇంట్లో బాగా మెసులుకునే పిల్ల కావాలి గాని ఇలాంటి పిల్ల మనకొద్దండి. అందరూ మన పెద్ద కోడలు చిన్న కోడలిలాగే ఉంటారా ఏంటి? ఇంట్లో పని, బయట పని, ఆఫీస్ పని అన్నీ చేసుకుంటూ అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక పిల్ల మీ మేనకోడలు, ఇంకో పిల్ల నా మేనకోడలు. వాళ్ళకి మన ఇంటి సంగతి, మన కుటుంబం సంగతి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో అలాంటి పిల్ల ఎక్కడుంది కౌసల్య? నా మాట విను. నువ్వు మన ఊరు వెళ్ళు. చిన్న ఊరైనా ఆడపిల్లలుంటారు కదా, వెళ్ళి వెతుకు. అక్కడ వాళ్ళకి సంబంధించిన చుట్టాలైనా ఉంటారుగా, వాళ్ళైనా ఏదైనా సంబంధం చూసి చెప్తారు. మన ఊరు పిల్లలకి విలువలు, ఇంటి బాధ్యతలు తెలిసుంటాయి. అందుకే వాళ్ళని చేసుకోవటం చాలా మంచిది. మీరు చెప్పేది నిజమేనండి. కానీ పల్లెటూరి పిల్లని చేసుకుంటే ఇక్కడ పట్నంలో ఉండగలదో లేదో మరి. ఇక్కడ కట్టుబొట్టు అన్నిటికీ అలవాటు పడాలి కదా. ఇక 2 కోడళ్ళు చాలా మోడ్రన్గా ఉండి చిన్న కోడలు పల్లెటూరి బైతులా ఉంటే మన రాము చేసుకుంటాడో చేసుకోడో మరి. పట్నం అమ్మాయిని పల్లెటూరు పిల్లలా మార్చడం కష్టం గాని, పల్లెటూరు పిల్లని పట్నం పిల్లలా మార్చటం ఎంతసేపు? ఇక్కడ 2 రోజులుందంటే తనకే అన్నీ అలవాటైపోతాయి. ఇంక రాము సంగతి అంటావా? వాడికి అమ్మాయి మంచిదైతే చాలు. అది పల్లెటూరు పిల్లైనా చేసుకుంటాడు. తను మంచి పిల్ల కోసం చూస్తున్నాడంతే. రఘురాం అలా చెప్పడంతో కౌసల్య వెంటనే తన ఊరికి బయలుదేరుతుంది.
అక్కడ తిరుగుతూ ఉండగా కృష్ణ కలుస్తాడు. ఏంటి కృష్ణ, బావున్నావా? వ్యాపారం ఎలా సాగుతుంది? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అవును, నీకొక ఆడపిల్లుంది కదా, ఏం చేస్తుంది? ఏ ఊళ్ళో చదివిస్తున్నావు? బావున్నానండి, అందరం బావున్నాం. మా అమ్మాయి గారాబంగా పెరిగిన పిల్ల కదండి, తనని బయటకి పంపించడం ఇష్టం లేక ఇంట్లోనే ఉంచేశాను. ఇంట్లో వాళ్ళ అమ్మకి సాయం చేస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య తనకేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమనుకోనంటే మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చితే తనకి మా అబ్బాయితో వివాహం చేస్తావా? నీకు తెలుసుగా, నేను పట్నంలోనే ఉంటున్నాను. మా చిన్నబ్బాయికి మంచి ఉద్యోగం కూడా ఉంది. అందరూ బాగా స్థిరపడిపోయాం. అమ్మో, మా అమ్మాయిని పట్నం పంపించాలా? అందరినీ వదిలేసి వెళ్ళిపోతుందా? ఈ విషయం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఏమోనండి, ఓసారి నా భార్యతో మాట్లాడి మీకు చెప్తాను. కృష్ణ ఇంటికెళ్ళాడు. సుజాతకి విషయం చెప్పాడు. సుజాత కొంతవరకు ఒప్పుకోదు. కాని అబ్బాయి సంగతి, కౌసల్య సంగతి, మిగిలిన ఇద్దరు కోడళ్ల సంగతి సుజాతకి బాగా తెలుసు. వాళ్ళకి దగ్గర చుట్టాలే కాబట్టి ఈ సంబంధం వదులుకోవటం సుజాతకి ఇష్టం లేదు. ఎలాగోలా బాధపడుతూ కుమారిని రాముకిచ్చి వివాహం చేస్తుంది. పెళ్లి చేసుకుని కుమారి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. పెళ్లిలో అందరూ అందంగా సాంప్రదాయపు దుస్తుల్లో కనిపిస్తారు. కానీ మరుసటి రోజు నుండి యథావిధిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ల మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కుమారి చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి వీళ్ళంతా చిన్న చిన్న బట్టలేసుకుని ఏదో కుస్తీ పోటీలకు వెళ్తున్నట్టు ఎక్సర్సైజులు చేస్తున్నారు? ఏంటిట్లా ఉన్నారు? అమ్మో, వీళ్ళందరితో నేను ఉండాలా? వీళ్ళని చూస్తుంటేనే భయమేస్తుంది నాకు. పెళ్లిలో అందరూ మంచి బట్టలేసుకున్నారుగా, ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఇంతలాగా మారిపోయారు. అందర్నీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు. రోజు పొద్దున్నే మనం పల్లెటూళ్ళలో పొలం పనులకి వెళ్ళి పనులు చేస్తాం. ఒంటికి శ్రమ దొరుకుతుంది. వీళ్ళెంతసేపు కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుతూ ఉంటారు. శారీరక శ్రమ ఎక్కడుంటుంది? అందుకే శారీరక శ్రమ కోసం ఇలా రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలా చేస్తే చాలా మంచిది ఒంటికి. కుమారి వెంటనే వంటగదిలోకెళ్ళి చిన్న చిన్నగా పని చేయటం మొదలెడుతుంది. ఇంతలో కౌసల్య తన దగ్గరికొచ్చి, నువ్వెందుకమ్మా పని చేస్తున్నావు? అసలే కొత్త కోడలివి. అయినా ఇంట్లో వంట పని, ఇంటి పని చేయడానికి పనివాళ్లున్నారు. వాళ్ళు రోజు ఒక టైంకి వచ్చి చేసుకొని వెళ్తారు. నువ్వు కంగారు పడకు. లేదత్తయ్యా, ఆళ్ళు చేసిన వంట తిన్నాను, నాకేం నచ్చట్లేదు. మీరసలు అట్టాంటొంట ఎట్టా తింటున్నారో ఏంటో నాకసలు అర్థం కావట్లేదు. ఈ ఒక్క పూటకి నేను వంట చేస్తాను, అందరం కలిసి తిందాం. దాని తర్వాత ఎలాగో అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారుగా. కౌసల్య ఒప్పుకోవడంతో కుమారి అందరి కోసం చక్కగా టిఫిన్ చేసి పెట్టింది. చాలా రోజుల తరువాత మంచి టిఫిన్ తిన్నామని చెప్పి కోడళ్ళు కొడుకులు రాము కూడా కుమారితో చెప్తాడు. అలా అనడంతో కుమారి చాలా సంతోషిస్తుంది. ఏంటిలా ఉన్నారా అనుకున్నాను, కానీ మనం ఏదైనా పని చేస్తే ఎంత మంచి ప్రశంసలిస్తున్నారో. పెళ్ళయి ఇన్నేళ్ళవుతున్నా కూడా ఎంత చక్కగా కలిసి ఉంటున్నారో. ఒక్కరోజు కూడా గొడవ పడలేదంట. నిజంగా వీళ్ళెంత మంచోళ్ళో. ఇట్లాంటి కుటుంబం దొరకటం ఎంత అదృష్టం. కానీ ఎంత పని చేసినా వీళ్ళకి మంచి భోజనం దొరకట్లేదు. మంచి భోజనం దొరికితే ఎంత బావుంటుందో గదా అని తనలో తాను అనుకుంటుంది. వెంటనే కౌసల్యతో రేపటి నుండి ఇంటి వంట బాధ్యత తను తీసుకుంటానని చెప్తుంది. తనే దగ్గరుండి పనివాళ్లతో మంచి భోజనం ఎలా వండాలో చూసుకుంటూ వాళ్లకి చెప్తూ చేయిస్తానని చెప్పింది. కౌసల్య కుమారి తీసుకున్న నిర్ణయానికి ఒప్పుకొని ఇంటి వంట బాధ్యతంతా కుమారికే అప్పగిస్తుంది. తర్వాత నుండి కుమారి వంట పనులు చూస్తూ అందరికీ మంచి భోజనం అందేటట్టుగా చేస్తూ ఉంటుంది.